హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలో గల రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఈ అమ్మవారి దర్శనం కోసము ఎక్కువగా మహిళలే వస్తున్నారు. నాందేడ్, మహారాష్ట్ర, ఆర్మూర్, మంచిర్యాల్ రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. పెద్ద పెద్ద బస్సులు మాట్లాడుకునేసి కూడా వస్తున్నారు. ఈ అమ్మవారి గురించి, ఈ ఆలయం గురించి నాకు 3 సంవత్సరాల క్రితమే తెలుసు అండి. చాలా రోజులుగా రావాలి అని అనుకుంటున్నాను. అమ్మను దర్శన భాగ్యం కల్పించమనేసి వేడుకుంటున్నాను. ఈరోజైతే నాకు అదృష్టం దక్కింది. రాజశ్యామల అమ్మవారి ఆలయాలు దాదాపు ఉండవండి. అస్సాం రాష్ట్రంలో కామాఖ్య ఆలయంలో దశమహావిద్యల్లో ఒకరిగా కనిపిస్తున్నారు అమ్మవారు. మళ్ళీ ఈ ఆలయంలోనే దర్శనమిస్తున్నారు. ఏ ఆలయానికి వెళ్ళినా సాటి ఆడవాళ్ళను మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగడం అలవాటైంది. మెట్పల్లి ఇబ్రహీంపట్నం నుండి వచ్చాము. నా పేరు లహరి. అమ్మవారు బాగా దర్శనమిస్తున్నారు. చాలా చాలా ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాం. మేము ఇప్పుడు ఇయర్ వస్తున్నాము. స్టార్ట్ అయినప్పటి నుండి 3 years నుంచి నాకు తెలుసు, కానీ రావడం అయితే ఇదే ఫస్ట్. ఇప్పుడు నవరాత్రులు దర్శనం చేసుకుందామని ప్రత్యేకంగా వచ్చాము. అవునవును, మేము కూడా. థ్యాంక్ యూ అండి. బాయ్. ఈ ఆలయం సందర్శించడం ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా నేను 3 సంవత్సరాల క్రితమే అమ్మవారి వీడియో చేశాను అండి. ఆనంద బాష్పాలు చిందించిన రాజశ్యామల అమ్మవారు అని చాలామంది చూశారు. చాలా మంచి వ్యూస్ వచ్చాయి. ఆన్లైన్లో ఈ టెంపుల్కి సంబంధించిన నెంబర్ తీసుకొని ఈ సభ్యులతో కూడా మాట్లాడాను. ఈ టెంపుల్ గ్రూప్లో కూడా నా నెంబర్ ఉంది. ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు నాకు వస్తూ ఉంటాయి. మనం చూస్తున్నది మహానాడి గణపతి అండి. రీసెంట్గా ఈ ఆలయం ప్రాంగణంలోనే తవ్వకాల్లో బయటపడ్డారు. స్వయంభూగా వెలిసినారు ఈ స్వామివారు. చూసారు కదండి, పెద్ద ఆకృతి, పొడవైన తొండము, నిలువెత్త ఆకారం, స్వయంభూగా వెలిశాడు అంటే చాలా ముచ్చటేసింది. ఈ స్వామివారికి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తున్నారు. మంచిగా అవుతున్నారు ఆరోగ్యంగా. మహానాడి గణపతి పక్కనే తండ్రి గారైన పరమశివుడు కూడా దర్శనమిస్తున్నారు. నిలువెత్తు శివలింగం చాలా శోభాయమానంగా కనిపిస్తున్నది. ఈ అమ్మవారికి హోమం చేసినప్పుడు అమ్మవారు ఏ ఆకృతిలో అయితే ఉంటారో అదే ఆకృతి హోమంలో కనిపిస్తూ ఉంటుంది. 3 సంవత్సరాల క్రితం లలిత అమ్మవారి నవరాత్రులు జరిగాక అమ్మవారి కళ్ళలో ఆనంద బాష్పాలు చిందించడం అనేది కెమెరాలో రికార్డ్ అయింది. ఇదిగోండి, పరమేశ్వరుణ్ణి కూడా అందరం చక్కగా దర్శనం చేసుకున్నాం కదండి. ఇక రాజశ్యామల అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిద్దాం. చాలా ఎక్సైట్మెంట్గా, చాలా సంతోషంగా ఉందండి. ఒక చిన్న బిడ్డ తల్లి కోసము ఎలా తప్పిస్తుందో ఆ విధంగా నేను అమ్మవారి కోసం నా కళ్ళు వెతుకుతున్నాయి. ఆలయం ప్రవేశ ద్వారం నుండే దేదీప్యమానంగా దీపాలు వెలుగుతూ చక్కగా అమ్మ శోభాయమానంగా దర్శనమిచ్చింది. అమ్మవారిని చూస్తూ ప్రదక్షిణం చేశాము. ఇక్కడ వ్రాసి ఉన్నదండి, 6 ప్రదక్షిణలు అమ్మకు చేస్తే అమ్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని. అదేవిధంగా 6 ప్రదక్షిణలు చేసి ఆలయంలోకి ప్రవేశించినాము. ఆలయ ప్రాంగణం అంతా కూడా వెనుక భాగంలో, పక్కన భాగంలో కూడా అమ్మవారి విగ్రహమూర్తులు దర్శనమిస్తూ కనువిందు చేస్తున్నారు. రాజశ్యామల అమ్మవారు అంటే సాక్షాత్తు సరస్వతి మాత. సరస్వతి మరొక అవతారమే రాజశ్యామల. సరస్వతి వాహనం హంస ఉంటుంది కదా, అదేవిధంగా ఈ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో కూడా అమ్మవారి వాహనము హంసనే ఉంది. రాజశ్యామల అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ చిలుకలు కూడా ఉంటాయండి. ఈ ఆలయంలో కూడా చిలుక ఉంది. అమ్మవారిని తన్మయత్వంతో చూస్తూ చిలుకను చూపించడం మర్చిపోయాము. చిలుక కూడా భలే ముద్దుగా ఉంది. మేము వెళ్ళిన భక్తులం అమ్మని ఎలా కలవరిస్తున్నామో అమ్మవారు కూడా మమ్మల్ని చూడాలని ఆరాట పడినట్టుగా అనిపించింది నా మనసుకైతే. ఇక్కడ అమ్మవారిని మరకత స్టోన్తో తయారు చేశారు. మరకతంతో తయారు చేసిన శివలింగాన్ని దర్శించిన, ఈ అమ్మవారిని దర్శించిన అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా అమ్మవారి కళ్ళలో జీవకళ ఉంటుందండి. అమ్మవారు మనల్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆశ్వేజ మాసం అనగా దసరా నవరాత్రుల్లో శ్రీదేవి
శరవ నవరాత్రులు జరుగుతాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుగుతాయి. చైత్రమాసంలో లలిత అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. అదేవిధంగా మాఘమాసంలో రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. ఈ ఆలయం గ్రూప్లో ఉన్నాను. ఈ ఆలయంలో జరిగే నిత్య పూజలు కైంకర్యాలు నాకు వస్తాయి అనేసి చెప్పాను కదండి. ఈ అమ్మవారికి ఎక్కువగా మహిళా భక్తులు వస్తారు, ఎక్కువగా హారతిలో పాల్గొంటారు, మరియు అమ్మవారికి ఎక్కువగా చీర ఒడిబియాలు సమర్పిస్తారు అనేసి నేను చూస్తున్నాను. ఈరోజు మేమందరం కూడా అమ్మవారికి నవరాత్రుల్లో భాగంగా చీర ఒడిబియ్యం సమర్పించుకున్నాము. రాజశ్యామల అమ్మవారికి రెండు వైపులా కూడా లలిత అమ్మవారు, వారాహి అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తున్నారు. ఆ పక్కనే శివ పార్వతులు కూడా చక్కగా కలగా దర్శనమిస్తున్నారు. ఆలయంలో ఒకవైపుగా గణపతి మరియు జ్యోతిర్లింగాల దర్శనం కలుగుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అండి ఆలయము. ఈ ఆలయంలోంచి బయటికి రావాలంటే అస్సలు మనసుకు రాలేదు. ఈ ఆలయంలో అనేకమైనటువంటి యజ్ఞాలు, హోమాలు జరుగుతాయి. దేశం నలుమూలల నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి చాలా యజ్ఞాలు, హోమాల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు ఏమైనా కోరికలు కోరుకొనేసి ముడుపులు కడతా ఉంటారు. మేమైతే ముడుపులు కట్టలేదు, కానీ మనసులోనే సంకల్పం చేసుకున్నాము, కోరిక నెరవేరితే మళ్ళీ వస్తాము, అన్నదానం చేస్తాము అనేసి. తర్వాత ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత ఏంటంటే కుబేర కుంకుమ దొరుకుతుంది. ఇది ప్రతిరోజు కూడా నుదుటన ధరిస్తే ఐశ్వర్య ప్రాప్తి అంటారు. మేమైతే ప్రతి ఒక్కరం కూడా కుబేర కుంకుమ తీసుకున్నాము. ఇదిగోండి, ఒకరోజు ముందే అమ్మవారికి సంబంధించిన చీర, ఒడిబియ్యము, ఈ పూజకు సంబంధించిన అన్నీ కూడా ఒకరోజు ముందే సిద్ధం చేసుకున్నాము. ఈరోజు అమ్మవారికి చీర, ఒడిబియ్యం సమర్పిస్తే ఏదో సాధించినట్టుగా తృప్తిగా, సంతోషంగా అనిపించింది. అమ్మవారు ఇక్కడ ఉంటే అక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి నిత్యం కూడా అన్నదానం జరుగుతుందండి. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ సరిపడా వండుతూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. మేము వచ్చేసరికి ఆల్రెడీ నడుస్తుంది. చేసిన వంట అయిపోయిందనేసి మళ్ళీ కూడా చేయడం అనేది స్టార్ట్ చేశారు. మేము కూడా భోజనం చేసే వెళ్ళినాము. అమ్మవారు చాలా చక్కగా కడుపు నిండా అన్నం పెట్టే పంపించింది. ఈ రాజశ్యామల అమ్మవారి ఆలయము కట్టాలని సంకల్పించినటువంటి సృష్టికర్త శివరాజ యోగి గారిని కలుద్దామనేసి అనుకున్నాము. కానీ మాకు లాంగ్ జర్నీ, బస్సు అందదు అనేసి అమ్మవారి దర్శనం అవగానే వెళ్ళిపోయినాము. వారిని మాత్రము కలవలేకపోయాము. ఓకే అండి, మిగతా వీడియో అంతా కూడా మ్యూజిక్తో చూసేయండి.